హాయ్ గాయ్స్, మీకు యూట్యూబ్ స్టూడియో గురించి తెలియదు కదా. దాని గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ యూజ్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మనకు వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్, లైక్స్, కామెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తాయి. బట్ యూట్యూబ్లో కూడా మనకి కామెంట్స్, లైక్స్ తెలుస్తాయి, కానీ ఇంకా మిగతా ఫీచర్స్ గురించి తెలియదు. సో ఇదిగోండి, కంటెంట్ ఉంది, డాష్ బోర్డు, కంటెంట్, అనలైసిక్స్ అండ్ కామెంట్స్ ఎన్నో ఉన్నాయి కదా. మనకు ఇదిగోండి అనలైసిక్స్ తీసుకుంటే ఇంకా వాచ్ టైం ఎంత ఉంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఈరోజు, మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతవరకు మన గ్రాఫ్ వెళ్ళింది అని ఉంది. కంటెంట్ ఉంది కదా పైన చూడండి, ఇక్కడ షోన్ ఇన్ ఫీడ్ అని ఉంది, లైక్స్ ఉంది, ఇంకా సబ్స్క్రైబర్స్ ఉంది, హౌ మనీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. హౌ యూస్ యూ షార్ట్ అనేది యూట్యూబ్ సెర్చ్, ఇంకా కంటెంట్ అవన్నీ చూపిస్తుంది మనకి. ప్లేలిస్ట్ మనకి ట్రెండింగ్గా ఉన్నవి ఏం సెర్చ్ చేస్తున్నారు ఆడియన్స్, ఏం కంటెంట్ ఇవ్వాలి, ఇంకా అన్నీ చూపిస్తుంటుంది. వాట్ యువర్ వ్యూస్ ఆర్ ఇన్ యూట్యూబ్ అని ఉంది కదా, ఆన్ యూట్యూబ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ జెండర్ చూస్తుంది, అండ్ ఇవి చూపిస్తుంది ఏ మంది, ఏ మనకి ఏరియాస్ అంటే ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, అన్సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు అనేది క్లారిటీగా ఉంటుంది. ఇందులో మనకి ఇచ్చిన కామెంట్స్ మనం రెస్పాండ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, రెస్పాండ్ అవ్వకపోయినా అవ్వచ్చు. బట్ ఇందులో చూపిస్తుంది మనము కామెంట్స్ హైడ్ చేసుకోవాలా, నార్మల్గా ఆఫ్ చేసుకోవాలని ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ అది ఏం ఉంది కదా, ఎలిజిబిలిటీ నాదైతే 1 or 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 3 పబ్లిక్ వాచ్ అవర్స్ అప్లోడ్ అయిపోయి 3 వీడియోస్ అప్లోడ్ చేసేసాను. 39 hours పబ్లిక్ వాచ్ టైమ్స్ ఉన్నాయి. బట్ మనకి 3000 అలా అవ్వాలి. ఇది మనకి ఎప్పుడైతే 500 అవుతుందో అప్పుడు మనకి క్లియర్గా చూపిస్తుంది మనకి ఇలాగ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అని అనేసి. సో దట్ మీకు అర్థం అవుతుంది క్లారిటీగా అని అనేసి నేను డాష్ బోర్డ్ అవన్నీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను మీకు. దాన్ని బట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. ఇదైతే బెటర్ అని చెప్తున్నాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ నుంచి ప్రొఫైల్ మార్చుకోవచ్చు అండ్ స్విచ్ అకౌంట్ వేరే అకౌంట్కనే స్విచ్ అవ్వచ్చు. సో ప్రొఫైల్ ఆన్ చేసి చూసాను చూడండి, ఇది ప్రొఫైల్ మనకి ఇక్కడ అన్నీ ఎడిట్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.